ప్రజలకిచ్చిన హామీల అమల్లో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధి భక్తులకు కాశీ అయోధ్య దివ్యదర్శన యాత్రను ఎంపీ సీఎం రమేష్ ప్రారంభించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో ప్రత్యేక రైలుకు జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభించిన ఆయన తొలి విడతలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 1400 మంది భక్తులు ఈ పవిత్ర యాత్రకు బయలుదేరారని తెలిపారు. యాత్రికులు తిరిగి వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ఆహారం సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ ఆధ్యాత్మిక యాత్రను చేపట్టామని, త్వరలో మిగిలిన 3 నియోజకవర్గాల భక్తులతో మరో విడత యాత్రను కూడా నిర్వహిస్తామని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని ప్రజల కోసం ఎంపీ చేపడుతున్న అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అభినందించారు. ఏదైతే ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు ఇన్ని రోజులు అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్లో అక్కడ పని జరుగుతూ ఉండింది. ఇప్పుడు మంచి సీజను, దాదాపు ఒక 3 నెలల నుంచి కూడా అనకాపల్లి నుంచి ఒక టీం వెళ్ళి అక్కడ ఏ విధంగా వసతులు చూసుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి దాదాపు ఈ ట్రైన్లో అయితే స్పెషల్ ట్రైన్ ఇది ఓన్లీ ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి బయలుదేరడానికి ఈరోజు 4 నియోజకవర్గాల నుంచి బయలుదేరుతున్నారు. దాదాపు 1500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అక్కడ ఆల్రెడీ ఒక 60-70 మంది వెళ్ళి ముందే టీం వర్క్ అంతా చేసుకొని అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే దానికి నేను ఈరోజు ఇక్కడ ట్రైన్లో ఎక్కి రేపు మళ్ళీ అనకాపల్లి నుంచి వారణాసి చేరిన తర్వాత మొదట వారణాసికి వెళ్తుంది. రేపు సాయంత్రం దాదాపు 3 గంటలకి వీళ్ళు వారణాసి చేరుతారు. దిగిన తర్వాత అక్కడ వాళ్ళంతా రెడీ అయిపోయి రేపు రాత్రికే అక్కడ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్ళి అయోధ్య దర్శనం చేసుకొని దాదాపు 5 రోజుల ప్రోగ్రాం. ఎక్కడ కూడా ఇంతవరకు కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. ఎందుకంటే నేను మొదట అయోధ్య అనుకున్నాను. ప్రధానమంత్రి గారు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఇట్లా చెప్పాను సార్ అంటే, కాదు మీరు అక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ చాలా బాగా చేశాము, అక్కడ రైల్వే స్టేషన్ కూడా భారతదేశంలో నెంబర్ 1గా చేశాము, మీ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా కాశీ చూపించు అని చెప్తే దాన్ని కాశీని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా అన్ని సిస్టమేటిక్గా, ఎందుకంటే ట్రైన్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఎక్కడ భోజనాలకు కానీ లేదంటే వారి స్టేకి అని అన్నీ చూసుకోవడం జరిగింది. ఇది మొదటి ట్రైను. ఇక మీదట మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్స్టిట్యూన్సీలో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ట్రైన్లో ఏదైనా సాధక బాధకులు అన్నీ కూడా నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా మాకు కొన్ని ఏ విధంగా అనేది ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. దాని ప్రకారం చేస్తామని చెప్పేసి అందరూ కూడా ఆ దేవుని దర్శించుకొని ఈ సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా అందరూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.